దుర్గయ్య అంటారు కదా మీ పేరు? నా పేరు ఆ! దుర్గా. దుర్గయ్య. సో, రాష్ట్ర రాజకీయాలు చూస్తుంటావు కదా! నువ్వు వార్తలైతే అంతే చూస్తావు కదా! చూస్తున్నా వార్తలు చూస్తున్నా మరి వాట్సాప్‌లో. కేసీఆర్ బయటకొచ్చిండు. ఆ! ఆ! ఇగ పులి బయటకొస్తే తట్టుకోలేరా అని చెప్పి కేటీఆర్ వాళ్ళందరూ అంటుర్రు. ఇగ అదంతా మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ బయటకొస్తే రేవంత్ రెడ్డి తట్టుకుంటాడంటావా? అదంతా ఏం కాదు. ఆ! కేసీఆర్ కాదు, హరీష్ రావు ఎవ్వరైనా ఆయన కంటే పై ఆఫీసర్లు మోడీ వచ్చినా గానీ రేవంత్ రెడ్డి తట్టుకునేంత సత్తా రేవంత్ రెడ్డికి ఉన్నది ఈడ. అంతేనంటావా? ఇది ఇప్పుడు ప్రాజెక్టులు కట్టించినాము, ఇది కట్టించినాం, అది కట్టించినాం అంటే అప్పుడు ఎప్పుడే అన్ని కాంగ్రెస్ ప్రభుత్వంలో అయినాయి ఇప్పుడు అవన్నీ. అంతేనా? కాకపోతే ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో ఈయన కొంచెం బాగా పాల్గొన్నాడు కాబట్టి హ్మ్. ఒకసారి తెలంగాణ ఇచ్చి చూద్దాము అనే ఆలోచన మీద అప్పుడు సోనియమ్మ తెలంగాణ ప్రకటించింది కాబట్టి హ్మ్. దాంట్లో ఈయన మళ్ళా అప్పుడు నీ పార్టీలో ఉంటే నీకే నిలయం అయిపోతా అన్నాడు. తర్వాత వచ్చినాక అయితే రాజశేఖర రెడ్డి ఆయనకి ఏదో కర్మగాలి ఆయన చనిపోయింది కాబట్టి ఈయన జర తెలంగాణ డిక్లేర్ అవుట్లా హ్మ్. ఈయన ఇక ప్రాజెక్టులు నేను తెచ్చిన, ప్రాజెక్టులు కట్టించిన, కాలువలు తెచ్చిన, ఇవి తెచ్చిన అంటారు. అదంతా కాదు, అది కాంగ్రెస్ ప్రభుత్వం సెంటర్ నుంచి వచ్చింది అది. హ్మ్. ఇప్పుడు ఈడ సిద్దిపేట ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఈయననే కాదు, హ్మ్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే హ్మ్. రాజశేఖర రెడ్డి ఫిర్యాదులనే హ్మ్. రాజశేఖర రెడ్డి తోటి సవాల్ ఇచ్చిరిండు రేవంత్ రెడ్డి హ్మ్. అసెంబ్లీలో. హ్మ్. ఎందుకంటే అప్పుడు టీడీపీలో ఉన్నాడు కదా ఆయన, హ్మ్. ఆయన మీదకే సవాల్ ఇచ్చిరిండు. హ్మ్. అయ్యా ఏమని? ఇవాళ నువ్వు మాట్లాడుతున్నావు మీ ప్రభుత్వం ఉన్నదని కాదయ్యా, టైం వచ్చినాడు మేము కూడా వస్తాము, మేము కూడా చేస్తాం, మీకంటే మంచి చేస్తామని మాట్లాడిండు. హ్మ్. ఈయనకి ఏదో అప్పుడు ఈ కేసీఆర్ కు అప్పుడు స్పీకర్ పదవి ఇవ్వకపోతే ఈయన కొద్దిగా బయటకు వెళ్ళి తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేసి కొడుకుని రప్పించుకొని బిడ్డను రప్పించుకొని ఇదంతా కంప పెట్టిండు కానీ హ్మ్. ఇక అదంతా కాని పని. సో, ఇప్పుడు ఏం చేసినా ఇప్పుడు కొడుకుని రప్పించుకొని, బిడ్డని రప్పించుకున్నాడు. రప్పించుకుంటే వాళ్ళు కూడా కొట్లాడిర్రు కదా! మరి ఇప్పుడు వాళ్ళు కొట్లాడిరు, వాళ్ళు ఏడ కొట్లాడిరన్న అంత ప్రజలు కొట్లాడిన తర్వాత కదా వాళ్ళ కుటుంబం ఎవరు, వాళ్ళ కుటుంబం అంత మంచిగానే ఉన్నది. హ్మ్. ఇప్పుడు వేరే కుటుంబాలు వేరే జనాలే నాశనం వాళ్ళు అయిపోయారు. జనాల కోసం కొట్లాడతలేరంటావా? జనాల గురించి కొట్లాడుతారు, ఏం కొట్లాడుతారు, జనాల గురించి ఏసీల నుండి జనాల గురించి కొట్లాడుతారు, జనాలను రెచ్చగొట్టుకుంటా. ఇప్పుడు అంతేనా? వాళ్ళకి ఏమైనా అవుతున్నాయా, వాళ్ళ దెబ్బలు తాకుతున్నాయా, నోరు నొత్తుందా, వాళ్ళకి ఏం కాలు చేతులు గుంస్తున్నాయా, హ్మ్. ఇంట్లోనే ఉంటారు, ఏసీలలో వండుకుంటా మాట్లాడుతారు జనాల గురించి. అంతేనా? మాది మాకే, ఇది ఏంటంటే మాది మాకు పెట్టుడే.